ఆపదలందు ధైర్యగుణమంటి సంపదలందు దాల్మియున్ భువన భాంతరాళమున రుష్కలవాక్చతురత్వమాజిబాహాటపు శక్తియున్ యశమునందమున్ రక్తియు విజయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబుల సజనాలికిన్. ఆపదలయందు ధైర్యము, ధనము కలిగినప్పుడు ఓర్పు, సభయందు వాక్చాతుర్యము, యుద్ధమునందు పరాక్రమము చూపుట, కీర్తియందు ఆసక్తి, వేదశాస్త్రాభ్యాసమునందు అభిమానం అననివి మహాత్ములకు సహజగుణం. కరమున నిత్యదానము ముఖంబున తవానియలంగురు చరణాభివాదన మకుంఠిత వీర్యము దౌర్యుగంబునన్ హృదయంబునన్ విషదవర్తన మంచిత విద్య వీనులున్ సురుచిర భూషణంబులివి సూరులకు చిరిలేని ఎవడున్. మహాత్ములకు సువర్ణ ఆభరణము లేకపోయినను వారి చేతులకు సత్ప్రతాదానము, శిరస్సున గురుపాదములు దాల్చుట, ముఖమనందు సత్యవాక్కు, భుజములయందు జయకారకములైన పరాక్రమం, హృదయమనందు నిర్మలమైన ప్రవర్తన, చెవులకు శాస్త్రశ్రవణములు మొదలగునవి అసలైన అలంకారములుగా భాషించదు. పరహింస పరకీయ విత్తరణాభావంబు సత్యవ్రతాదరము దానవరత్వమన్యవనితో దంతోముఖత్వము భరతృష్టాభంజనంబు గురు సఘత్వంబు బ్రానభృత్పరుణాశాస్త్రమత్వ అద్విధుల్ భద్రపాప్తికిల్ మార్గముల్. జీవహింసను విడనాడి పరుల ధనమునకు ఆశించక సత్యమనే పలుకుచు మంచి చెడ్డలు గ్రహించి తన శక్తి కొలది దానము చేస్తూ పరస్త్రీల గురించి ఏ విషయాలు మాట్లాడకుండా ఉంటూ అత్యాశను వదిలి గురువులను గౌరవిస్తూ సకల చరాచర జీవులయందు దయను కనబరుస్తూ అన్ని శాస్త్రములయందు సమభావంతో మెలుగుటి మంచి మార్గములు మహాత్ముల లక్షణం. సంపదలు కల్గుతరి మహాజనుల హృదయం అభినోత్వల కోమలం బగచు వలయం ఆపదలుందునప్పుడు మహామహీదాశ్మ సంఘాతక కర్కశంబై తనర్పు. మహానుభావులు సంపదలు కలిగినప్పుడు గర్వపడక వారి హృదయము మనస్సు వికసించిన తామరపు వల్లే కోమలముగా ఉండును. ఆపదలు వచ్చినను కొంచెము కూడా చలించక పెద్ద కొండ ఎందలి రాతి గుండు వలె కఠినముగా ఉందురు. అనగా సంపదలు వచ్చినను గర్వించి కఠినులు కారు అని, ఆపదలు వచ్చినా వెలవెలబోయి చింతించరు అని భావము. పాపగంధానము గుప్తమర్ణి భవనంబులు చేరుచో సంభ్రమోల్ల సదుత్కా విధానంబు ప్రియ విధుల్గా వించి మౌనంబు రాజసభన్ మిత్రకృతి ప్రకాశం ఉత్సాకర వైముఖ్యమీయ శిథిరావ్రతచర్య యువయం మహార్య శ్రేణికిన్ తెల్పెను. రహస్యముగా దానము చేయుట, ఇంటికి వచ్చిన యాచకుని ఆదరించి దయచూపుట, తాను చేసిన మేలు ఇతరులకు చెప్పుకోకుండా ఇతరులకు తనకు చేసిన ఉపకారముల సభల్లో ప్రస్తావించుట, సంపద వచ్చినను గర్వము లేకుండుట, పరులపై నిందలు మోపుతూ మాట్లాడకుండుట అను ఈ అశిధారావృతము సజ్జనులకు స్వభావ లక్షణమే గాని పరల ఉపదేశము చేతరాలేదు. జయ